ఏంటి ఈ అలంకరణని చూస్తున్నారా? ఏం లేదండి, అమ్మ వస్తుంది కదా, ఏంటి అర్థం కాలేదా? ఈ అలంకరణ అంతా నవరాత్రులకి రాంభద్రపురం గ్రామం అంటే మా ఊర్లో ఈసారి పరిదేశం తల్లి యూత్ ఆధ్వర్యంలోని నవరాత్రులు చేద్దామని కుర్రవాళ్ళందరూ నిర్ణయించుకున్నాం. మరి నవరాత్రి వేడుకలు అంటే అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అంతట్లోకి కుర్రవాళ్ళు మరి మాకెంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా దానికి రీచ్ అయ్యే విధంగా ఓకే మేమైతే అమ్మవారి గుడిని నిర్ణయించుకున్నాం. చూడండి, ఇక్కడ మా వాళ్ళు నైట్ అంతా బాగా వర్క్ చేసి మా ఊళ్ళో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు కనిపించాడే ఒక్కనాయుడు, ఈ డెకరేషన్ అంతా వాడినండి చేశాడు. మొత్తం ఇక్కడ ఉన్న బోర్లు, ఫ్లవర్స్ అన్నీ మొత్తం A to Z డెకరేషన్ అంతా వాడు చేసుకున్నాడు. టీం అంతా వాడికి బాగా సహకరించాం. ఇదంతా అయిపోయింది. ఏంటి అబ్బాయి గుళ్ళో ఆడుకుంటున్నారని అక్కడ ఆడుకోవట్లేదండి, జస్ట్ కొంచెం రిలీఫ్ కోసం మొత్తం అంతా అయిపోయింది. ఈ కుర్రవాళ్ళందరూ అయిపోయిన తర్వాత కొంచెం రిలీజ్ చేసుకుంటున్నారు. అక్కడేనండి మా అమ్మవారిని పెట్టే గుడి అది. ఇంకా తెల్లవారింటికి లెగిసాం 4 గంటలకి, అందరమే రెడీ అవి అగో వేన్ ఎక్కేసాం. మా తన్ను కూడా మాతో పాటు వచ్చాడు కొంచెం కామెడీ చేయడానికి. అమ్మవారిని తేవడానికి మేము మా ఊరి నుంచి బయలుదేరాం. వస్తామండి అమ్మవారి దగ్గరికి. చూడండి మా అమ్మవారిని ఏంటి ఇప్పుడే రివీల్ చేస్తాడు అబ్బా వీడు గుడిలోకి వెళ్ళక ముందే అని అనుకోవద్దు. ఈ విగ్రహాన్నే మేము తీసుకున్నాం అమ్మవారి. అయితే ఎలా ఉందో మీరు చూసి కంపల్సరీగా కామెంట్ చేయాలి అందరూ. ఓకే, మనకి కొంచెం ఉండాలి కదా ఎక్స్పెక్టేషన్, అందుకనిసే నేను కొంచెం ప్రతి దాంట్లో కనబడుతున్నాను, బోర్గా అనుకోవద్దు. ఇగో కుర్ర వాళ్ళందరమే చివరికి విగ్రహాన్ని తీసుకొచ్చి టాటా తీసి మీద పెట్టేసాం. మాతో పాటు అక్కడ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా వేరే విగ్రహం కోసం వచ్చారు, వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు విగ్రహం పెట్టడం కోసం. అందరమే చాలా సంతోషంగా విగ్రహాన్ని పైన పెట్టిన తర్వాత అన్నీ మాట్లాడుకొని ఓకే అలా మరి మా జర్నీ స్టార్ట్ చేసాం. అవి అక్కడ ఉన్న చూడండి తరుణ్ చూస్తున్నాడు, నువ్వు ఒకడవే వీడియో తీసుకుంటున్నావు, మాకు వీడియో తీయవా అనేసి. ఓకే సార్ లేరా తీస్తాను అని చెప్పాను. ఈలోపు భాష చూడండి ఎలా చూస్తున్నాడో, ఏంటబ్బా వీడి బాధ, వీడికి ఇంకే పని లేదా వీడియోలు తప్ప అనేసి అంటున్నాడు. సరే ఇంకా వచ్చాం ఊర్లోకి. భవానీలు కూడా ఎంట్రీ ఇచ్చారు. చూడండి అమ్మవారిని మా ఊరు పొలిమేరులోకి తీసుకొచ్చాం. పొలిమేరుల దగ్గరికి డప్పులతో బాంబులతో ఘనంగా స్వాగతించారు అమ్మవారిని. చాలా బాగా భవానీలు అందరూ వచ్చారు. చాలా ఎక్కువ మంది కూడా ఈసారి మా ఊర్లో భవానీ మాల వేశారు. చూడండి పాటలతో భజంత్రీలతో ఎంత ఘనంగా యూత్ అంతా తీసుకొని వెళ్తున్నారు అమ్మవారిని. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి కోసం ఇంతమంది గ్రామస్తులు వచ్చి భవానీలు వచ్చి మంచి స్వాగతాన్ని ఇచ్చారు. ఒక కాసి నుంచి బాంబులు కాలుస్తున్నారు. చూడండి మా వాడు ఒక చెట్టుకి బాంబుని పెట్టేశాడు, అది రివర్స్లో వచ్చి కిందనే పేలింది. అయ్యో చెట్టేమో అవుతుందేమో అనుకున్నా, అమ్మగారు అనుగ్రహం ఉండగా ఏం అవదనేసి వెంటనే మాకు తెలిసింది. సరే ఫైనల్గా మా భాష గారు అంటున్నాడు, మరి నాకు వీడియో తీవా అనేసి వెంటనే వీడియో పెట్టాను. మేము విగ్రహాన్ని తీస్తున్నప్పుడు గ్రామస్తులందరూ అక్కడ విగ్రహం ఎలా పట్టుకురావడాన్ని చూడడానికి అనేసి రోడ్డు దగ్గరికి వచ్చారు. చూడండి అందరూ ఎలా చూస్తున్నారో చూసి అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు. భవానీలు పూలు అవి విసురుతూ అమ్మవారికి పాటలు అవి పాడుతూ భజనలు చేస్తున్నారు. ఎంత చూడడానికి ఎంత ఘనంగా ఉందంటే అబ్బాబాబా. ఈలోపు ఆర్గనైజర్ అలా మోహన్ ఇప్పుడు పూలు పెట్టాడు కదండి, మా వాడు ఆర్గనైజర్ అండి వాడని. ఇదేనండి మా ఊరు కోణం. మా ఊరికి ది బెస్ట్ వ్యూ పాయింట్ అని కూడా మేమందరం అంటాం. మేమందరం కలిసే చోటు కూడా ఇదే. చాలా చాలా బాగుంటుంది. కోణం చుట్టూ కొబ్బరి చెట్లుండి చుట్టూ విగ్రహాలు కూడా ఉంటాయి. సరే అండి, మనం ఊర్లోకి వచ్చాం. ఇదే మా గ్రామం. చూడండి మా గ్రామంలో మా రాక కోసం మా గ్రామస్తులందరూ ఎలా ఎదురు చూస్తున్నారో, మేము ఎప్పుడు వస్తామని అందరూ మమ్మల్ని ముందుకు వస్తూ వీడియోలు అవి తీసుకుంటూ చాలా ఆనందిస్తున్నారు. వచ్చిందని చిన్నపిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. అబ్బాబ్బా చాలా చాలా వీధి మొత్తం అంతా ఊరంతా చాలా సందడిగా ఉంది చూడండి. సరే గుడి దగ్గరికి వస్తాం. అగో మన తాట ఈ స్వాండ్రు కుమారు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని కిందకి దించమని చెప్పాడు. అగో గుడిలోకి అమ్మవారిని అందరూ యూత్ అందరూ తీసుకుని వెళ్తున్నారు. యూత్ భవానీ అందరూ ఓకే గుడి లోపలికి ఏదో విధంగా లోపల పెట్టేశారు. మొదటి పూజ తెల్లవారింటికి స్టార్ట్ అయిపోయిందండి. పూజ స్టార్ట్ అయింది. చూడండి పూజలో అందరూ కూర్చున్నారు. భవానీలు యూత్ గ్రామస్తులు కుర్రవాళ్ళు అందరూ వచ్చారు. అందరూ పూజలో కూర్చున్నారు. పూజ చాలా చక్కగా అవుతుంది. అక్కడితో మార్నింగ్ పూజ అయిపోయిందండి. ఇంకా నైట్కి వచ్చాం. నైట్ పూజ అవుతుంది. నైట్కి అమ్మవారికి కుంకాభిషేకం చాలా ఘనంగా జరిగింది. మాకు అంటే ఎవ్రీడే ఈవినింగ్ టైంలో కుంకాభిషేకంతో కంపల్సరీగా కుంకాభిషేకం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మొదటి రోజు కావున మొదటి రోజు పెద్దగా భక్తులు రాలేదు. ఇంకా ముందు చాలామంది వస్తారు. చిన్నపిల్లలు ఎక్కువగా వచ్చారు. అమ్మవారికి హారతి తీసుకుంటున్నారు. చూడండి ఈ రోజుతోని నైట్ పూజ కంప్లీట్ అయింది. భవానీలు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి డ్యాన్సులు చేస్తూ భజనలు చేశారు. చూడండి చాలా సందడిగా చాలా బాగా చేశారు. ఎంత ఘనంగా చేశారంటే చాలా చాలా బాగా జరిగింది. ఫైనలీ ఈరోజు కార్యక్రమాలు
ఇలా జరిగాయి.